హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. మనం నిన్న చెప్పుకున్నట్లు సోమవారం మార్కెట్ ఎప్పుడు అన్సర్టనిటీగానే ఉంటాయి. ఈరోజు మన ఇండియన్ మార్కెట్ చూసుకుంటే ఆల్మోస్ట్ స్టేబుల్గానే ఉన్నాయి. కొంచెం సెన్సెక్స్ 50 పాయింట్స్ మాత్రం పడింది. నిఫ్టీ 50 ఆల్మోస్ట్ సేమ్ అక్కడే ఉంది. బ్యాంక్ నిఫ్టీ కొంచెం లైట్గా లాభపడింది. మార్కెట్ సోమవారం మ్యాక్సిమం ఎప్పుడు స్టేబుల్గా ఉండడానికి ఉంటుంది, లేదా మార్కెట్ పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ నైట్ ఓపెన్ అవుతాయి కాబట్టి అక్కడ ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని అర్థం చేసుకొని మంగళవారం నుంచి మార్కెట్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ఏ విధంగా మూవ్ అవ్వాలనేది మార్కెట్ డిసైడ్ చేసుకుంటుంది. మెయిన్ పాయింట్ అది. అలాగే ఈరోజు ఇండియాలో ఇన్ఫ్లేషన్ డేటా కూడా వచ్చింది. అది చాలా బాగా తక్కువ వచ్చింది. అది మంచి విషయం, ఇండియాకి మార్కెట్కి మంచి విషయమే. అలాగే మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ టుమారో వస్తుంది. ఇది చాలా చాలా వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రేపు సాయంత్రం 7:30కి వస్తుంది. చూడండి, దాన్ని కూడా ఒక విషయం అబ్జర్వ్ చేస్తుండండి. అది చాలా మంచి విషయం. అన్ఎంప్లాయ్మెంట్ రేటు పెరిగితే అమెరికాలో వడ్డీ రేటు తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది. అలా జరగడం వల్ల చీప్ మనీ బాగా దొరుకుతుంది. చీప్ మనీ దొరికినప్పుడు మార్కెట్ మంచిగా రైజ్ అవుతాయి. దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. దాని గురించి నేను టుమారో డేటా వచ్చిన తర్వాత కూడా మాట్లాడతాను. మార్కెట్ ఎలా ఉండబోతున్నాయి, 2026లో రేపు వచ్చే డేటా ఏ విధంగా మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపబోతోంది. రేపు వచ్చే డేటా ఆల్మోస్ట్ నాకు తెలిసి 3 to 4 monthsకే చాలా చాలా వెరీ ఇంపార్టెంట్. ఆ డేటా అంత ఇంపార్టెంట్, అంత కీ ఫ్యాక్టర్ అవుతుంది రేపు వచ్చే అన్ఎంప్లాయ్మెంట్ డేటా. అలాగే ఇన్ఫ్లేషన్ డేటా రావాల్సింది. ఇన్ఫ్లేషన్ డేటా కూడా వస్తుంది. ఒక 1 week ఏం టైం పట్టేట్లున్నది. ఇంకా 1 week అట్లా వస్తుంది. కానీ టుమారో అన్ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుంది. అది మార్కెట్ కి చాలా చాలా కీ ఫ్యాక్టర్. రేపు రాబోయే డేటా 3 నుంచి 4 నెలలు మార్కెట్ ని మూవ్ చేయడానికి లేదా స్టేబుల్ గా ఉంచడానికే ప్రయత్నిస్తుంది రేపు వచ్చే డేటా. ఎందుకంటే యుఎస్ లో వడ్డీ రేటు తగ్గించారు. 2026లో ఎన్ని రేట్ కట్స్ వస్తాయి అనే విషయం మీద రకరకాల డిఫరెంట్ గా మాటలు ఉన్నాయి. మొన్న వడ్డీ రేటు తగ్గించినప్పుడు డాట్ ప్లాట్ ప్రకారం 2026లో ఒక రేట్ కట్ మాత్రమే చూస్తున్నాము అని చెప్పి డాట్ ప్లాట్ రిలీజ్ అయింది. ఇది మార్కెట్ చాలా బ్యాడ్ న్యూస్. ఇది దాని వల్లనే ఈరోజు గోల్డ్ మార్కెట్ పెరిగింది. గోల్డ్ ఎందుకు పెరుగుతోంది? మన వడ్డీ రేటు తగ్గించినారు. వడ్డీ రేటు తగ్గిస్తే ఎందుకు? ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ప్లస్ మార్కెట్లో అన్సర్టనిటీ ఉంది. ఈ గ్లోబల్ గా అన్సర్టనిటీ ఉంది. వడ్డీ రేటు తగ్గించారు. యుఎస్ లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవడం లేదు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ అంతగా లేదు యుఎస్ లో. ఇంపోర్ట్స్ తగ్గుతున్నాయి, ఎక్స్పోర్ట్స్ తగ్గుతున్నాయి. చాలా చాలా వీక్ గా ఉండబోతుంది మార్కెట్. ఈ విషయాలన్నీ బేస్ చేసుకొని గోల్డ్ పెరగడానికి ప్రధానమైన కారణం. ఇంకొక విషయం గోల్డ్ పెరగడానికి ఎందుకంటే మనం మొన్న మాట్లాడుకున్నట్లుగా ఫ్రైడే 40 బిలియన్ సెక్యూరిటీస్ కొంటా అని చెప్పింది ఫెడ్ ప్రతి నెల. ఇలా చేయడం వల్ల ఫెడ్ క్వాంటిటేటివ్ టైట్నింగ్ ఎండ్ చేసింది డిసెంబర్ 1వ తారీఖు. 40 బిలియన్ యాడ్ చేసిందంటే క్వాంటిటేటివ్ ఈజింగ్ క్యూవీ. అఫీషియల్ గా వాళ్ళు క్యూవీ అన్నారు, కానీ మార్కెట్ కి లిక్విడిటీ పెంచిన ఉద్దేశంతో 40 బిలియన్ సెక్యూరిటీస్ కొంటున్నారు. అది నెల కొంటామని చెప్పారు. అది ఎక్కడి దాకా కొంటారు? అఫీషియల్ గా ఒకవేళ ఏ బబుల్ వచ్చి మార్కెట్లు కనుక పడితే యుఎస్ ఫెడ్ అఫీషియల్ గా బయటకు వచ్చి క్యూవీ స్టార్ట్ చేసే అవకాశం కూడా ఉంది. క్యూవీ కనుక స్టార్ట్ అయితే మార్కెట్లు భారీగా పెరుగుతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. క్యూవీ ఎప్పుడు వస్తుందని చెప్పి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ప్రజెంట్ 1 month కి 40 బిలియన్ మాత్రమే యాడ్ చేస్తుంది ఫెడ్. అదే ఏదన్నా ఫాల్ వచ్చి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ యుఎస్ లో ఎకానమీ డౌన్ అయ్యి, జీడిపి డౌన్ అయ్యి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ బాగా పెరిగిందంటే క్యూవీ ఖచ్చితంగా తెస్తారు. ఆ టైంలో మార్కెట్స్ చాలా బాగా పెరుగుతాయి. దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. క్వాంటిటేటివ్ టైట్నింగ్ ఎండ్ అయింది కాబట్టి అదొక మంచి విషయం. లిక్విడిటీ బయటకు తీయదు కాబట్టి ఫెడ్.
అది చూస్తూ ఉండండి. గోల్డ్కు మాత్రం క్వాంటిటేటివ్ ఈజింగ్ తేవడం వల్ల లేదా ప్రతి నెల $40 బిలియన్ ఫెడ్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆ డబ్బు బ్యాంకులకి వెళ్తుంది. ఆ బ్యాంకులకి వెళ్ళినప్పుడు అది చీప్ మనీగా మారి తక్కువ రేటుకే ఇంట్రెస్ట్ రేట్స్ కి యుఎస్ లో అప్పులు తీసుకుంటారు. వాటి వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. కాబట్టి గోల్డ్ అనేది ర్యాలీ చేయడానికి ఆస్కారం ఉంది. గుర్తుపెట్టుకోండి, 2026లో కూడా మార్కెట్ గోల్డ్ సిల్వర్ ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయంటే ఇదే కారణం. క్వాంటిటేటివ్ ఈజింగ్ చాలా ఫాస్ట్ గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మార్కెట్లోకి. వీటి వల్ల గోల్డ్ ప్రైజెస్ పెరుగుతూనే ఉంటాయి. టుమారో అన్ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుంది. ఈ డేటా కూడా గోల్డ్ కి చాలా సంబంధం ఉంది. చూస్తూ ఉండండి. గోల్డ్ కి మంచి ప్రైస్ అప్రిసియేషన్ వస్తుంది. క్యూవీ కనుక తెచ్చారంటే మార్కెట్ బాగా మంచి పెరుగుతాయి, గోల్డ్ పెరుగుతుంది. మెయిన్ ఇన్ఫ్లేషన్ ఒకటే కొంచెం కంట్రోల్లో ఉండాలి. దాని వల్లనే గోల్డ్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవ్వటం లేదు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కాకపోతే గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. విషయం గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్లేషన్ కి ఆపోజిట్ గోల్డ్ రేట్. ఎక్కడైనా ఇదే జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్లేషన్ పెరుగుతుందంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ తగ్గితే గోల్డ్ రేట్స్ కూడా డౌన్ అవుతాయి. ఈ విషయం చిన్న లాజిక్ అంతే మార్కెట్ లో. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. గోల్డ్ ప్రైజెస్ డ్రాప్ అయినాయంటే మనీ ఫ్లో జరుగుతుంది మార్కెట్స్ కి. ఇది కూడా మంచి విషయమే. గోల్డ్ లో లాభాలు తీసుకొని స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అయితే వడ్డీ రేటు తగ్గించినా కూడా అలాగే జరుగుతుంది. గోల్డ్ ఆల్మోస్ట్ 28 ట్రిలియన్ ఉంది ఇప్పుడు గోల్డ్ మార్కెట్ క్యాప్. వరల్డ్ లోనే నెంబర్ 1 ప్లేస్ లో ఉంది అది గోల్డ్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి మార్కెట్ గోల్డ్ విషయంలో. సిల్వర్ కూడా అంతే, సేమ్ ఆల్ టైమ్ హై. మనీ ప్రింటింగ్ జరిగిందంటే సిల్వర్, గోల్డ్, బాండ్స్ పడతాయి. స్టాక్ మార్కెట్, క్రిప్టో మార్కెట్స్ ఇవన్నీ మంచి ర్యాలీ చేస్తాయి. విషయం గుర్తుపెట్టుకోండి. క్వాంటిటేటివ్ ఈజింగ్ ఎప్పుడు వస్తుంది చూస్తూనే ఉండండి. ఫెడ్ ఏం చేయబోతుంది రాబోయే రోజుల మీద మీరు ఒక అవగాహన తెచ్చుకోండి. రేపు అన్ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుంది. వీటి వల్ల మార్కెట్ రాబోయే రోజులు ఎలా ఉంటుంది అనేది విషయం మీద మనం చూస్తూ డైలీ ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేసుకుంటూ ఉందాం. చూద్దాం ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతోంది, రాబోయే రోజులు ఎలా ఉంది. మన రూపీ వీక్నెస్ ఫాల్ కంటిన్యూ అవుతూనే ఉంది. డాలర్ చూద్దాం, యుఎస్ మార్కెట్ చూద్దాం. అలాగే ఇండియాకి మెక్సికోకి టారిఫ్ వార్. మెక్సికో సడన్ గా ఎవరికి ఏది చెప్పుకోకుండా డైరెక్ట్ 50% స్టాక్స్ 50% టారిఫ్ విధించింది. ఫ్రీ ట్రేడ్ డీల్ ఎవరైతే వాళ్ళ దేశంతో కలిగి లేరో ఆ దేశాల మీద 50% టారిఫ్. చాలా ఇది అసలు ఒక ట్రంప్ చేసిన దానికి ట్రేడ్ డీల్స్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఏళ్ళ నుంచి ఒక సిస్టమ్ అంటూ రన్ అయింది వరల్డ్ వైడ్ గా. టారిఫ్ విషయంలో కావచ్చు, సప్లై అండ్ డిమాండ్, వాళ్ళ దేశంలో వస్తువులు, మన దేశంలో వస్తువులు, సప్లై చైన్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోయింది. వీటి వల్ల మన ఇండియాలో వాళ్ళు 50% టారిఫ్ వేయడం వల్ల ఆటో సెక్టర్, 2 వీలర్ మొత్తం చాలా దెబ్బతినడానికి ఉంది. టెక్సస్ అసలు వాళ్ళు మనం ఎక్స్పోర్ట్ చేసేది ప్రతి ఇయర్ వాళ్ళకి మెక్సికోకి $5.75 బిలియన్. మనం ఆటో స్పేర్ పార్ట్స్, 2 వీలర్, కొన్ని ఆటోమొబైల్ ఇలా రకరకాలుగా వాళ్ళ దేశానికి మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. అది ఇప్పుడు బాగా దెబ్బతినే అవకాశం ఉంది. అది జనవరి 1వ తారీఖు 2026 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. వాళ్ళ అక్కడ ఉన్న సెనేట్ కూడా ఆమోదించడానికి ఛాన్స్ ఉంది. దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తుండండి. 2 దేశాలు కలిసి మాట్లాడుతున్నాయి ఈ ట్రేడ్ డీల్ మీద. ఇది ఒక మంచి విషయం. కానీ యుఎస్ చేసిన టారిఫ్ ప్రతి దేశము చేయాలని కోరుకుంటే మాత్రం చాలా సప్లై చైన్ మాత్రం చాలా దెబ్బతింటుంది. మార్కెట్ అన్సర్టనిటీకి వెళ్ళిపోతాయి. దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తుండండి. యుఎస్ టారిఫ్ మధ్య మార్కెట్స్ ప్లస్ యుఎస్ ఇండియా మీద ఈ టారిఫ్ చర్చలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎప్పుడు కొలిక్కి వస్తాయి, ఎప్పుడు ఎండ్ అవ్వబోతున్నాయి అనే విషయం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. వీటి వల్లనే గోల్డ్ ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి.
అన్సర్టనిటీ ఉందంటే వరల్డ్ వైడ్ గోల్డ్ ప్రైజెస్ డ్రాప్ అవ్వవు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అందుకే గోల్డ్ ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి. చూద్దాం ఫ్రెండ్స్, ఈరోజు చూసి మాట్లాడదాం. అన్ని డేటా అంతా చూసుకుంటూ మాట్లాడదాం. యుఎస్ మార్కెట్స్ అన్ని. సెన్సెక్స్ 54 పాయింట్స్ పడింది. నిఫ్టీ 50 సేమ్ యాజువల్ 19 పాయింట్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా పాజిటివ్ లో క్లోజ్ అయింది. మిడ్ క్యాప్స్ కూడా కొంచెం ఫాలింగ్ లో ఉంది. కానీ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ లో ఈరోజు కొంచెం లాభాల సైడే మార్కెట్ ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్ లో ఈరోజు బ్యాంక్ షేర్స్ కూడా మంచి పెరిగాయి. ఐడిఎఫ్సి బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, కెనరా బ్యాంకు మంచి 1.1 నుంచి 1.4% లాభాల్లో మంచి ప్రాఫిట్స్ ఇచ్చాయి కూడా బ్యాంక్స్. చెప్పాను చీప్ మనీ. ఆర్బిఐ వడ్డీ రేటు తగ్గించిందంటే అవి బ్యాంక్ స్టాక్స్ కి చాలా మంచిది, బ్యాంకులకి చాలా మంచిది. ఎందుకంటే చీప్ మనీ దొరికితే వాళ్ళు ఇంకా ఎక్కువ లోన్లు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. దానివల్ల బ్యాంకులకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. చూసుకోనండి. నిఫ్టీ 50లో కూడా బిఎస్సి కూడా మంచి ఆల్మోస్ట్ 90 స్టాక్స్ ఏమో 52 వీక్స్ హైలో ఉన్నాయి. అది కూడా అబ్జర్వ్ చేస్తున్నానండి. అలాగే ఇది అర్బన్ కంపెనీ లిస్టింగ్ అయింది కదా మన ఇండియన్ మార్కెట్ లో. ఐపీఓ వచ్చినది అది 103కి ఎంతో వచ్చింది. 68% లాభాలు వచ్చాయి దాంట్లో. ఆల్మోస్ట్ 220, 230 దాకా వెళ్ళింది. అక్కడ 68% లాభాలు వచ్చినప్పుడు మీకు ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని చెప్పాను. అంటే స్టాక్ ఫాల్ ఏ కంపెనీ అయినా సరే బాగా పెరిగిందంటే మళ్ళీ మార్కెట్ రీటెస్ట్కి వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చూడండి అర్బన్ కంపెనీ స్టాక్ ప్రైస్ చూడండి, ఈరోజు కూడా 124 ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఆల్మోస్ట్ 200 దాకా వెళ్ళేసి ఈరోజు 124. అదే మీరు ఇక్కడ 30% ప్రాఫిట్ బుక్ చేసిన ఈ కంపెనీ మీద మీకు నమ్మకం ఉన్నా ఇక్కడ బై చేసుకొని ఆ ప్రాఫిట్ వచ్చిన దాన్ని ఇక్కడ బై చేసుకొని ఒకవేళ మళ్ళీ డిప్ వచ్చినా కూడా మీరు మళ్ళీ కొనుక్కోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అందుకే మీకు చెప్పేది, ఏదైనా స్టాక్ లో మీకు మంచి లాభాలు రిటర్న్స్ వచ్చినాయంటే దాంట్లో 30% అన్న బుక్ చేసుకోండి. మీకు పైకి పెరుగుతుందని నమ్మకం ఉంటే 30% బుక్ చేసుకోండి. పైకి పెరిగినా కూడా మీకు మీ దగ్గర ఇంకా 70% స్టాక్ ఉంటుంది. అప్పుడు అక్కడ ఇంకా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ పడిందంటే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసిన 30% మీ దగ్గర 100 ఉండేది 30 పెరుగుతాయి, 130 అవుతాయి. గుర్తుపెట్టుకోండి. అలా చేయండి. మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ప్లస్ ప్రాఫిట్ లో ఉంటారు. మార్కెట్ ఫాల్ అయినా కూడా లాభాల్లోనే ఉంటారు. మీరు అమ్ముకోకుండా అలాగే ఉంటే మార్కెట్ ఫాల్ అయినా మీ పోర్ట్ఫోలియో కూడా పడిపోతుంది. మీరు కొన్నదానికంటే ఇంకా కిందకి కూడా వస్తుంది. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఆల్మోస్ట్ ఈరోజు స్టాక్ ను 40% డౌన్ అందాం. ఫ్రమ్ పీక్ ఆల్ టైమ్ హై నుంచి 40% పడింది అర్బన్ కంపెనీ. అందుకే ప్రాఫిట్స్ వచ్చినప్పుడు బుక్ చేసుకుంటూ ఉండండి. ఏ కంపెనీ అయినా సరే ప్రాఫిట్ టేకింగ్ ఫస్ట్. చూద్దాం యుఎస్ మార్కెట్ కూడా చూద్దాం. డౌ జోన్స్ 256 పాయింట్స్ లాభాల్లోనే ఉంది మార్కెట్. ఎందుకంటే మన ఫ్రైడే కూడా మార్కెట్ పడింది కదా. అందులో టుమారో అన్ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుంది. ఇవన్నీ చాలా కీ ఫ్యాక్టర్ ఉన్నాయి అనమాట. అందుకోసం కొంచెం ఏదైనా డేటా వచ్చే ముందర మార్కెట్ పాజిటివ్ లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. డేటా వచ్చిన తర్వాత మార్కెట్ కి పాజిటివ్ గా వచ్చిన తర్వాత కూడా మార్కెట్ ఫాలో అవుతాయి. టేకింగ్ ప్రాఫిట్ అదే చేసేది పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అంతా.
డేటా మార్కెట్కి అనుకూలంగా వచ్చింది కదా, మార్కెట్ పెరుగుతుంది అనుకోకండి. ఫస్ట్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, తర్వాత మళ్ళీ బయింగ్ జరుగుతుంది, అప్పుడు మూవ్స్ వస్తాయి మార్కెట్లో. గోల్డ్ చూడండి 4,340, మనం మొన్న చూసినప్పుడు 4,190 ఎంతో ఉంది, ఆల్మోస్ట్ $130-140 అప్రిసియేషన్ ఉంది ఇక్కడ మార్కెట్లో. ఎందుకంటే చెప్పాను కదా, అన్సర్టెనిటీ ఉంది. గోల్డ్స్ కూడా యుఎస్ బాండ్స్ కూడా ఏం పెద్దగా ఏం మారలేదు. 4.18 4.2కి వెళ్ళి వచ్చింది. 4.2కి పోయి ఇప్పుడు ఆల్మోస్ట్ మళ్ళీ 4.18 కాడికి వచ్చింది. ఎందుకు 4.2కి వెళ్ళింది? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా 2026లో ఫెడరల్ రిజర్వ్ రిలీజ్ చేసిన డాట్ ప్లాట్, అందులో 2026 ఒక రేటు కోత మాత్రమే చూపిస్తోంది. ఈ ఒక్క రేటు కోత చూపిస్తుందంటే మార్కెట్లో తక్కువ రేటుకి ఏమీ దొరకదు. అంటే అక్కడ అప్పులు కానీ, క్రెడిట్ కార్డు బిల్స్ కానీ, హోమ్ లోన్స్ కానీ ఇంకా చీప్ మనీ దొరకలేదు. ఇప్పటికి కూడా యుఎస్లో హై ఇంట్రెస్ట్ రేట్సే ఉన్నాయి. నీకు ఎప్పుడైతే 3 కంటే కిందికి, ఇప్పుడు 3.5 to 3.75 ఉంది కాబట్టి 3 కంటే కిందికి ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ దిగుతాయో యుఎస్లో, అప్పుడు మార్కెట్ చాలా మంచిగా ఉండడానికి ఆస్కారం ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే జపాన్ వడ్డీ రేట్లు కూడా పెంచుతున్నారు. జపాన్ వడ్డీ రేట్లు పెంచినారంటే 10% ఖచ్చితంగా మార్కెట్ పడడానికి ఛాన్స్ ఉంది. నాట్ ఫైనాన్షియల్ అడ్వైస్, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే మన ఇండియా, మెక్సికో చూడండి, అది కూడా హౌ విల్ డ్యూటీ హైక్ ఎఫెక్ట్ ఇండియా 5.7 బిలియన్, మనం ఇంతకుముందు చెప్పాం కదా. అదే మీటింగ్స్ అయితే జరుగుతున్నాయి, చూడాలి ఇది ఎలా ఉండబోతుందో. మన ఇండియా వాళ్ళు అంటే అదే ఫ్రీ ట్రేడ్ డీల్, ఫ్రీ డీల్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. అక్కడ ఎఫ్టీఏ ఎవరైతే చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరికి మీద వచ్చాయి అన్నమాట. మీటింగ్స్ జరుగుతున్నాయి. వెహికల్స్ కూడా 20-50%, అదే 2 వీలర్స్ ఇవన్నీ మాట్లాడే కదా, ఇవన్నీ కూడా రైజ్ అవుతాయి అన్నమాట ప్రైజ్ మెక్సికోలో మన ఇండియా ప్రోడక్ట్స్ మీద. ఆటోమొబైల్, 2 వీలర్, ఆటో స్పేర్స్, ఇవన్నీ టెక్సెస్, ఇవన్నిటి మీద ప్రైజ్ అవుతుంది అనమాట. డీలింగ్స్ అయితే జరుగుతున్నాయి, చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం అంతా ఒకరి మీద ఒకరు వేసుకుంటూ పోతుంటే అన్సర్టనిటీ అలాగే ఉంటుంది. ఇంకా వాళ్ళు మెక్సికో వాళ్ళు వేసారని చెప్పి మనం వేయడం, మనమే పెంచామని చెప్పి మళ్ళీ వాళ్ళు పెంచడం, ఇది టారిఫ్ వార్కి దిగుతుంది. ఇది ప్రతిసారి 2025 అంతా టారిఫ్ ఏం ఎక్కడ చూసినా ఇదే పదమే ఉంది, ఇదే అన్సర్టనిటీ ఉంది మార్కెట్. ఈ అన్సర్టనిటీ చూసుకొని గోల్డ్ బాగా పెరుగుతున్నాయి. అది చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరుగుతుంది, మార్కెట్ ఏమేమి జరగబోతుంది. ఈరోజు నైట్కి మన యుఎస్ మార్కెట్స్ నైట్ ఎలా ఉండబోతున్నాయి, డాలర్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ చూడాలి. రూపీ వీక్ అయింది, మీకు ఆ విషయం కూడా చెప్పాను నేను. రూపీ వీక్స్ అవుతున్నాయి, డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది, అది కూడా అబ్జర్వ్ చేయండి. ఈరోజు నైట్కి మొత్తం యుఎస్ మార్కెట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి. రేపు మనం కొంచెం జాగ్రత్తగా ఉండడానికే కొంచెం అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ డేటా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండండి. మన రూపీ 90.70 రూపీ పైసాకి వెళ్ళింది. అది కూడా మన స్టాక్ మార్కెట్ కొంచెం మంచి విషయం కాదు. మనం నిన్న మాట్లాడుకున్నట్లుగా ఎఫ్ఐఎస్ అమ్మడానికి అది కూడా ప్రధాన కారణం. అది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి, అది మార్కెట్ మంచి విషయం కాదు. చూద్దాం ఫ్రెండ్స్ ఏమేం జరుగుతుందో. మళ్ళీ నేను ఈరోజు నైట్ మార్కెట్, యుఎస్ మార్కెట్ చూసి మీకు టుమారో మార్నింగ్ మన ఇండియా మార్కెట్ ఎలా ఉండబోతుంది దాని మీద మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.